ఒక అడ్వకేట్గా ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా రాధాకిషన్ రావు తన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పింది ఏంటంటే బాస్ సుప్రీం చెప్పినట్టుగా మేము నడుచుకున్నాం అని అన్నాడు. బీఆర్ఎస్ సుప్రీం ఎవరు? కేసీఆర్. సో మీరు నమ్ముతున్నారా ఈ ఫ్యామిలీ డైరెక్ట్గా ఈ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయిందని మీరు నమ్ముతున్నారా? నమ్మడానికి ఒకవేళ ఆ ఈక్వేషన్ కనుక నిజమే అయితే మీరు చర్యలు తీసుకునే పొజిషన్లో మీ గవర్నమెంట్ ఉందా? తప్పకుండా. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఎవరు కూడా వేరొక వాళ్ళ ఇది ఆర్టికల్ 21 ఉండేసిన ప్రైవసీ, నాకు ఫండమెంటల్ రైట్ అది, నాకు ప్రైవసీ అది. సుప్రీంకోర్టు కూడా అనేకమైన సందర్భాల్లో చెప్పింది. అలా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పింది అది నా అనుమతి లేకుండా. అంటే చట్టపరంగా ఎవరిపైన తీసుకొచ్చి ఎవరి ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అంటే ప్రభుత్వ మన దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారికి, ఎక్స్ట్రీమిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ వీళ్ళపైన ఉంచుకోవడానికి దానికి అనుమతితో, దాన్ని కూడా అనుమతితోని మ్యాక్సిమం 6 నెలలే దాన్ని ట్యాప్ చేయాలి, అంతకంటే ఎక్కువ లేదు. అలా ఎప్పటికప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు ఇచ్చారు. ఆ నియమ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా చేసుకొని ఒక ప్రైవేట్ సైన్యాన్ని, ప్రభుత్వ సైన్యాన్నే ప్రభుత్వ అధికారులనే ప్రైవేట్ సైన్యానికి ఉపయోగించుకొని ఇలా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసిండ్రు. ఇది చాలా నీతి బాహ్యమైన చర్య, చట్ట వ్యతిరేకమైన చర్య. ఇది దీనికి శిక్షార్హులకు తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఇవాళ బాగా చెప్పిందే చేసామని అందరు చెప్తున్నారు ఇవాళ. కాబట్టి ఇలా ఎవరైతే అరెస్ట్ అయినరో, ఆ డిపార్ట్మెంట్లో ఉండి అరెస్ట్ చేసినారో, ఆ విభాగంలో పనిచేసిన అధిపతులు ఎవరైతే ఉన్నారో, వివిధ హోదాలో ఉన్న పెద్దలందరూ కూడా అదే మాట చెప్పినారు. నాకు మా బాధ చెప్పిండు, నాకు ఆయన బాధ చేసిండు, అతనికి సుప్రీం బాధ చెప్పిండు. అంటే ఇదంతా కూడా తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒకరి నుంచి ఒకరికి వస్తూనే ఉంది ఇవాళ. కాబట్టి ఇవాళ ఎటువంటి అతిశయోక్తి లేదు ఇందులో. ఎందుకంటే కేటీఆరే ఒప్పుకున్నాడు, ఆయన ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఒప్పుకున్నాడు, చేస్తే గీస్తే మేము 3-4 చేయొచ్చు అని. అంటే ఇందులో వారి ప్రమేయం లేకుండా ఉండది అనేది తెలంగాణ ప్రజలకు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ప్రణీత్ రావుకి సిరిసిల్లకి ఏంటి సంబంధం? పోస్టింగ్ ఇచ్చుకుని, ఎందుకంటే చాలా లాయలిస్టులను ఎన్నుకోవాలి కదా, లాయలిస్టులను ఎన్నుకోవాలి కాబట్టి ఒక లాయలిస్ట్ని ఎన్నుకున్నాడు. ఎవరైతే ఇలా నియమ నిబంధనలు తుంగలో తొక్కి చట్టం పైన గౌరవం లేకుండా, రాజ్యాంగం పైన గౌరవం లేకుండా కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు పనిచేసే వాళ్ళను ఎన్నుకోవాలి కాబట్టి వాళ్ళని ఎన్నుకున్నారు. వాళ్ళు ఇలా ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా అనేకమైన వార్తలు కూడా వస్తున్నాయి. ఇలా కేవలం ఒకే వర్గానికి చెందిన వాళ్ళని ఎన్నుకున్నారు, వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళని ఎన్నుకున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎన్నుకున్నారు అని చెప్పి ఇలా అనేకమైన వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నిజాలు ఎప్పుడు బయటపడాలి? ఎంక్వైరీ కంప్లీట్ అయినాక సంపూర్ణంగా ఎంక్వైరీ ఇవాళ ఇక్కడున్న అధికారులందరూ కూడా ఛేదించి శోధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని క్రోడీకరించిన తర్వాత ఇలా నిజాలు నిగ్గుతేలుతాయి. నిగ్గుతేలిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే అందుకనే మూర్ఖంగా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకుంటామని ఉన్నది కాబట్టి పౌరుల యొక్క హక్కులను కాపాడాలి కాబట్టి ఇవాళ దీనిపైన ప్రభుత్వం స్పందించింది, దానిపైన తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేకే మహేందర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.